హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మన పల్లె రుచి. ఈరోజు మన వీడియోలో ఆలు బజ్జీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా 3 మీడియం సైజ్ ఆలుగడ్డలను తీసుకోవాలి. వీటిని పీలర్తో ఇలా పీల్ చేసుకోవాలి. తర్వాత ఈ ఆలుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఆలుని తీసుకొని ఇలా నైఫ్తో సన్నగా ఒక్కొక్కటి చిప్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ చిప్స్ని మరీ మందంగా మరీ పల్చగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా అదే రకంగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో సగం వరకు వాటర్ తీసుకొని ఈ చిప్స్ని వాటర్లో వేసి బాగా కడుక్కోవాలి. 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేయడం వల్ల ఆలు బజ్జీ పైన క్రిస్పీగా వస్తుంది. ఇందులోనే రుచికి సరిపడా కారం, స్పైసీగా కావాలనుకుంటే ఇంకా కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి. ఉప్పు, ఒక చిన్న స్పూను వాముని నలిచి వేసుకోవాలి. అందులోనే కొద్దిగా వంట సోడా వేసి అన్నీ బాగా కలిసేటట్టు స్పూన్తో కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తం ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. పిండి మరీ మెత్తగా మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిప్స్ని పిండిలో ముంచుకుంటూ ఒక్కొక్కటిగా ఒక వాయికి సరిపడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చిప్స్ని 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి వేరొక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన అన్ని చిప్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, అప్పటికప్పుడు 5 నిమిషాల్లో చాలా ఈజీగా ఆలు బజ్జీ ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.